మీరు కొంచెం నిశ్శబ్దంగా ఉంటే మాటలు చెప్పొచ్చు. ఇక్కడికి విచ్చేసిన తమ్మలపల్లి నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ, ఇసుక మాఫియా, భూమి ఆక్రమణలు, దేవాలయ భూములు కూడా ఆక్రమించుకొని రౌడీయిజం, పోలీస్ కేసులు, ఇవన్నీ పోవాలంటే మీరేం చేయాలి? రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశానికి, బీజేపీకి ఓటేసి వీళ్ళని సదముకు ప్యాక్ చేయాలి. వీరి అరాచకం ఎంతవరకు వచ్చేసిందంటే ఈ రోజే తెలిసిన వార్త. ఒక గర్భిణీ స్త్రీని క్యాన్వాసింగ్ వస్తే ఏమో అంటే ఆమెను కొట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందంట. ఇంత దారుణానికి వీరు చేస్తున్నారంటే వీళ్ళను సహించచ్చా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 45-50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మా తండ్రి గారి సమకాలికులు చంద్రబాబు నాయుడు గారు, మేము చాలా సార్లు నేను విభేజించాను చంద్రబాబు నాయుడు గారి పాలసీస్తో. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను అపోజిషన్ లీడర్గా ఉన్నాను. కానీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉన్నారు. కానీ పరస్పరంగా మేము గౌరవించుకునే వాళ్ళం. చిత్తూరు జిల్లాకు మేలు చేసే విధంగా చేశాం తప్ప చిత్తూరు జిల్లాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు. ఇక్కడ వీరు 5 సంవత్సరాలు అధికారం వస్తే ఈ పాలన రాష్ట్రంలో రావణకాండ చేయటం, పూర్తిగా ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించిన పోయిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంటికి పోవాలా లేదా? మొన్న జయచంద్రారెడ్డి నామినేషన్ కు వేయటం జరిగింది. ఒక్క నిమిషం. అప్పుడు నా మనుషులు కొందరిని పంపిస్తే వారు మీలో కలిసి ఆ నామినేషన్ లో కూడా గొడవ చేశారు. నామినేషన్, తెలుగుదేశం అభ్యర్థి నామినేషన్ లో కూడా గొడవ చేశారు. ఇక్కడ పోలీసు వారిది ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంది. మీ ఓవర్ యాక్షన్ తగ్గకన్నా ఉంటే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. దయచేసి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోనీ మీకు మేలు చేశారా అధికారులకు, టీచర్లకు? ఈరోజు టీచర్లు పోలింగ్ జరుగుతూ ఉంది. పోలీసు వాళ్ళ కంటే పూర్తిగా వాళ్లకు జీతాలు కట్ చేసి, డిఏలు కట్ చేసి, పూర్తిగా వారికి 2-3 లక్షల అన్యాయం వచ్చే విధంగా వారు ప్రావిడెంట్ ఫండ్ బ్యాంకులో దాచుకుంటే అది కూడా వీరు విత్డ్రా చేసేశారు పోలీసు వాళ్ళకి తెలియకన్నా. ఇంత అన్యాయం చేసే ప్రభుత్వానికి ఏ విధంగా కూడా ప్రజలు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అనంతపూర్ పోవాలి, అందుకని కొద్ది నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తాను. రాబోయే ఎలక్షన్లో మోడీ గారిని కేంద్రంలో మోడీ గారిని మరో 3వసారి ప్రధానమంత్రిగా చేసేదానికి, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని మరోమారు ముఖ్యమంత్రి చేసేదానికి మీరందరికీ చేతులు జోడించి మీరు ఓటేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ భయాందోళనలు తమ్మలపల్లి ఓటర్లు ఉన్నాయని వెబ్ కాస్టింగ్, ఒకసారి బాగా ఆలోచన చేసుకోండి, ఒక్కసారి వినండి బాగా. వెబ్ కాస్టింగ్ కెమెరా ప్రతి ఒక్క బూతులో గమనుండాలి. ప్రతి ఒక్క బూతులో ఒక కెమెరా పెట్టబోతున్నారు. పూర్తిగా 2036 బూతుల్లో తమ్మలపల్లి ప్రతి బూతులో కూడా వెబ్ కెమెరా ఉంటుంది.
ఆ వెబ్ కెమెరా నేరుగా సిఈసికి కనెక్ట్ అయి ఉంటుంది. ఎవరైనా దౌర్జన్యం చేసినా, ఎవరైనా దొంగ ఓటేసినా నేరుగా శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతారు. ఎవరైతే పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్, రాష్ట్ర పోలీస్ కాదు, ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ ఆ వెబ్ కెమెరాను చూస్తూ ఉంటుంది. ఏ బూత్ లో అయినా గొడవ జరిగితే 5 నిమిషాల్లో ఆ బూత్కు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మీరు తమ్మలపల్లి ఓటర్లందరూ కూడా నిశ్చింతగా పూర్తిగా మీకు ఎవరికి ఓటేయాలంటే వాళ్ళకు ఓటేసేదానికి మీకు అవకాశం కలిగించడం జరిగిందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. రాబోయే ఎలక్షన్లో 8వ తేదీ, వచ్చే 8వ తేదీ మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు మోడీ గారు కలికిరికి మీటింగ్కి వస్తున్నారు. మీరందరూ కూడా మోడీ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూడా 4 గంటలకు 8వ తేదీ కలికిరికి మీటింగ్కి వస్తున్నారు. మీరందరూ కూడా రావాల్సిందిగా చేతులు జోడించి కోరటం జరుగుతూ ఉంది. రాబోయే ఎలక్షన్లో 2 ఓట్లు ఇస్తారు మీకు. 1 ఓటు పార్లమెంటుకి పువ్వు గుర్తుకి వేయాల్సిందిగా మీరందరూ ఒక్కసారి చేతులు ఎత్తండి. పువ్వు గుర్తుకి ఎవరెవరు వేస్తారు? ఇంకొక ఓటు ఎమ్మెల్యే ఎలక్షన్ కి సైకిల్ గుర్తుకి జయచంద్రారెడ్డికి వేయాలి. కాబోయే ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇంకోసారి 2 చేతులు ఎత్తండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు మీ ప్రియతమ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు.